యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు బీచీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అయ్యప్ప దర్శనానికి స్వాములు భారీగా తరలి రావాలని ట్రావెల్ కోర్ బోర్డు వినతి. కరోనా టీకా దేశవ్యాప్తంగా చాలా మంది తీసుకున్నట్లు వివరణ. అక్రమ అరెస్టులపై కాంగ్రెస్ ఆగ్రహం. మోత్కూర్లో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం. కాచిగూడలో ఆదర్శంగా మోడీ జన్మదినం. కర్ణాటక సాహిత్య మందిరంలో ఉచిత వైద్య శిబిరం. బురదలో కూరుకుపోయిన బస్సు. కుంటాల సర్పంచ్ చేయూతతో అంతా క్షేమం. విశాఖ జిల్లా ఆరిలోవలో అన్యమత ప్రచారం. పోలీస్ స్టేషన్ ఎదుట హిందువుల ఆందోళన. వివరాల్లోకి వెళ్తే బృందావనం రిసార్ట్స్ లో బతుకమ్మ సాంగ్ చిత్రీకరణ పూర్తయింది. ఈ విషయాన్ని బృందావనం రిసార్ట్స్ అధినేత కొండలరావు వెల్లడించారు. జగిత్యాల జిల్లా కోడిమాల్య మండలంలోని నాచుపల్లి బృందావనంలో 2 రోజుల పాటు నిర్వహించిన ఈ షూటింగ్ కు సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చొప్పదండి ఎమ్మెల్యే సతీమణి సుంకె దీవెన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బతుకమ్మ పండగ విశిష్టతను తెలియజేశారు. అనంతరం రిసార్ట్ అధినేత కొండలరావు మాట్లాడుతూ సద్దుల బతుకమ్మ పండగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు కానుకగా ఈ వీడియో పాటను చిత్రీకరించామని చెప్పారు. అందరూ తప్పకుండా ఈ పాటను వీక్షించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ మేనేని స్వర్ణలత, రాజనరసింగారావు, జడ్పీటీసీ పొనుగోటి ప్రశాంతి, తిరుమలేష్ పాల్గొన్నారు. రెడీ 5 4 3 2 1 రోల్ యాక్షన్. తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పువ్వులతో పూజించే, గౌరమ్మని ఆరాధించే గొప్ప పండుగ బతుకమ్మ పండుగ. అలాంటి పండుగ విశిష్టతని, ప్రాముఖ్యతని దేశాల్లో తెలియజేసే విధంగా ఒక బతుకమ్మ వీడియో సాంగ్ని చిత్రీకరించి మరి ఎన్నో దేశాల్లో ఒకేసారి విడుదల చేసి మన దేశ ప్రాశస్త్యాన్ని తెలియజేసే విధంగా ఎంతో మంది మహిళామణులు, యువతులు, పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ ఉన్నారు. ఇట్టి కార్యక్రమానికి సంబంధించి మరి కెమెరా బబ్లు గారు, తర్వాత
కొరియోగ్రాఫర్ లింగ శ్రీనివాస్, ఆ తర్వాత అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ శ్రీనివాస్, డైరెక్షన్ వచ్చేసి అక్కినేపల్లి సతీష్ ఈ కార్యక్రమానికి సహకరిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ డిజైనర్స్ మరియు బృందావన్ రిసార్ట్స్ సమర్పణలో జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమాన్ని మరి మీరందరూ వీక్షించి ఇట్టి కార్యక్రమం గ్రామ కమిటీల ఏర్పాటు విషయంలో టీఆర్ఎస్ నేత రామ్రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించారని క్రియాశీలక కార్యకర్త చొప్పదండి లక్ష్మణ్ ఆరోపించారు. పాలకుర్తి ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ను పక్కదారి పట్టించారని ఆరోపించారు. పోతు ప్రభాకర్ను ఏకపక్షంగా ఎన్నుకొని ఇటీవల మంత్రి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారని తెలిపారు. కొన్నేళ్లుగా పార్టీ కోసం పాటుపడుతున్న తమను గాలికి వదిలేశారని ఆరోపించారు. అందరి అభిప్రాయం మేరకు కొత్త కమిటీని ప్రకటించాలని వారు కోరారు. సమావేశంలో గంధం తిరుపతి, గంధం కిరణ్, బోరే రాయిలుంగు పాల్గొన్నారు. మార్కెట్ డైరెక్టర్ నేను గంధవరం నేను టీఆర్ఎస్ మాజీ కార్యకర్త. అప్పుడు ఫస్ట్ మా విజయవర్గం ధర్మపురం అయినప్పుడు ఏంటంటే తొలుత నేను అధ్యక్షుడు నేను చేసిన కాబట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఈశ్వరన్న ఎన్నుంటి నడుచుకుంటూ ఎటువంటి బాధ్యతలు కూడా ఇచ్చినా కానీ ప్రతి ఒక్కరిని ఊళ్ళో కలుపుకొని పోయి ఎటువంటి బాధ్యతలు చెప్పినా కానీ చేసుకుంటూ వచ్చి నేను ఇంతవరకు కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా ఉండడం కూడా అప్పుడు తెలంగాణలో కూడా ఇదే ఎల్లంపల్లి ప్రాజెక్టు పడ్డది కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షంగా మేము టీఆర్ఎస్ కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీ ఉన్నది కార్యకర్తలు ఇక్కడ ఉన్నాం కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళను ఎడవెడలా అడ్డుకొని ఖచ్చితంగా ఎటువంటి బాధలు వచ్చినా కానీ మా ఈశ్వరంతో చెప్పుకొని చేసుకుంటూ రైతు కానీ ఎటువంటి విషయాలు చెప్పినా కానీ దాన్ని చేసుకుంటూ నేను బాగా అంటే ఈ విషయం ఎవరు తెలియదు వల్లే అదే మన ఎంపీ గారు ఇదే శ్రీనివాసం అక్కడ ఉన్న మన కార్యకర్తలు అంతే కదా ఈ ఒక్కరోజు మాకు పోస్ట్పోన్ కావాలని వాళ్ళు ఇచ్చాడు. మళ్ళా తెల్లారి వచ్చిన తర్వాత పోటీగా అంతా కలిసి మెలిసి అందరూ మీరు ఎవరైతే ఉంటారో అందరి పేరు రాయించుకోవాలి. ఎవరైనా ఉండొచ్చారంటే దాంట్లో ఏంటంటే దాంట్లో 30-31 మంది పోటీకి వచ్చారు. పోటీకి వచ్చిన తర్వాత ఏంటంటే సభ్యత్వం ఉన్న వాళ్ళకి అర్హత ఉంటుందని చెప్పి రామరెడ్డి గారు మన ఇన్ఛార్జ్ రామరెడ్డి అనుకుంటే ఏంటంటే 21 మంది సభ్యత్వం ఉన్న వాళ్ళు ముందుకు వచ్చారు. దాంట్లో ఏంటంటే 21 మందిలో 15 మంది ఒక్క సైడ్ వేరు, 6 మనసులు ఇక్కడనే ఉన్నారు. ఈ 15 మందిలో లోపడిందంటే లక్ష్మణ్ ఎన్నుకున్నారు. చొక్కా లక్ష్మణ్ అనేది ఎన్నుకున్నారు. వీడికి వచ్చిన తర్వాత ఏమన్నారంటే ఉడబడిగా వాళ్ళే లొల్లి చేసుకొని ఇది మన సార్ దృష్టి మీద వాటి అంటే అక్కడికి నేను మతలో చెప్తా రవి లక్ష్మణ్ కూడా ఇబ్బంది పాల్గొండే. ఎందుకంటే ఈ కరోనా అని జ్వరాలను ఉండదు చాలా ఇబ్బందులు ఉండదు. బాబు సారు దయాల వ్యక్తి మాకు చాలా మంచోడు. ఎందుకంటే సార్లు పేరు చెప్పుకొని చాలా నష్టం చెప్తుంది ప్రభాకర్ అనే వ్యక్తి. ఖచ్చితంగా దీనికి ఎక్కడికైనా చర్చకు ఏడికైనా కానీ కరీంనగర్ కానీ ఇవాళ పెద్దపల్లి కానీ ఎక్కడికైనా ఇప్పుడు ఎందుకంటే మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పట్టిందంటే ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు వల్ల ఇంతవరకు ఏం చేసిండు, ఎవరికి చేసిండు అనే లెక్క మాత్రం కంపల్సరీ నేను రుజువించడానికి కూడా ఎక్కడికైనా మాట్లాడుతున్నాను. రేపు సీనియర్ కార్యకర్త నేను ఉన్నా మొన్న కూడా ఇది మా ఉమ్మడి పలపూర్తి మా ఉమ్మడి మా రెడ్డి మండలంలో కూడా బీజేపీ. మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్లో సీఎం చంద్రశేఖరరావు దిష్టిబొమ్మను కాంగ్రెస్ నేతలు దహనం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల ప్రెసిడెంట్ కేఎం నారాయణ మాట్లాడుతూ విపక్షాలపై సర్కారు పైశాచిక దాడులు చేస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో కమతం విష్ణువర్ధన్ రెడ్డి, సర్పంచ్ జితేందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, అశోక్ రెడ్డి, ఎంపీటీసీ వెంకటరాములు, మండల యూత్ ప్రెసిడెంట్ పవన్ కుమార్, అత్సర్, మోహన్ పాల్గొన్నారు. నిన్న ఏదైతే పిల్లలకు ఉద్యోగాలు వస్తలేవో ఉద్యోగాలు రాని పిల్లల గురించి ఉద్యోగాల గురించి యూనివర్సిటీ స్టూడెంట్స్ జంగ్ సైరన్ అనే ఒక నినాదంతోన నిన్న ఒక శాంతియుతంగా ఎల్బీ నగర్ నుంచి ఏదైతే ధర్నా చేపట్టాలని అనుకున్నారో ఆ ధర్నా గురించి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారము మాకున్న హక్కులు మాకు కల్పించమని అడగడానికి పోతే శాంతియుతంగా ధర్నా చేయడానికి పోతే ఈరోజు మన యొక్క పాలన ఎలా ఉందంటే ఒక గొంతు విసిగే పద్ధతిలో ఇప్పుడు ఒక అడిగే గొంతుకొని పిసికే విధంగా ఈరోజు నిన్న భంగం చేయడం జరిగింది. ఈరోజు నిజంగా నువ్వు నిజమైన వాడు ఉంటే
వాళ్ళని మాట్లాడని, వాళ్ళు మాట్లాడిన దానికి నువ్వేం జరుగుతున్నదో చెప్పు, నువ్వు చేస్తున్నావు. నేను ఇన్ని వేలు అన్ని వేలు ఇస్తున్నాను, ఎక్కడ ఇస్తున్నావు ఉద్యోగాలు? ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లో తీసేసినావు, ఉద్యోగం లేదు. ఇక్కడ ఉన్న అమ్మాయిలందరూ కూడా కోరేది ఏంటంటే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో కొట్టడం జరిగింది. కొట్టిపించేది నిన్న వచ్చిన విద్యార్థులు చాలా మంది ఈ రోజు హాస్పిటల్ ఉన్నారమ్మా. మీలాంటి బిడ్డలు ఇప్పుడు మీ పిల్లలు ఏ బిడ్డల కొరకు అయితే ఉద్యోగాలు అడుగుతున్నారో ఆ బిడ్డలను ఈ రోజు కొట్టి హాస్పిటల్లో పాలు చేసిండ్రు. కొంతమంది కాళ్ళు ఇరిగినాయి, కొంతమంది చేతులు ఇరిగి రకరకాల ఇబ్బంది పెట్టి ఈ రోజు ఒక పోలీసు వ్యవస్థను నువ్వు వాడుకుంటున్నావు. నువ్వు మంచి పద్ధతి కాదు. వాళ్ళని కూడా ఆ రకంగా నీవు వాడుకోవద్దు. నిన్ననేమన్నా నీకు హైకోర్టు కూడా నీకు ఒక ఇచ్చిన హెచ్చరిక చేసినా కూడా ఈ రోజు వాళ్ళని వాడుకొని వాళ్ళ ద్వారా వాళ్ళని మా మీనికి ఉసకొల్పి మమ్మల్ని మాకు వాళ్ళ మధ్యలో ఎందుకు ఇచ్చేస్తున్నాం, చిచ్చులు పెట్టకు, మేము వాళ్ళతో మంచిగా ఉన్నాం, శాంతియుతంగా చేస్తాం. మొన్న కూడా మమ్మల్ని సార్ అడిగితే మేము శాంతియుతంగా చేస్తాం సార్, మా ఏరియాలో గొడవలే కావని చెప్పి కూడా మేము ఎస్ఐ గారికి ట్రైనింగ్ ఎస్ఐ కూడా చెప్పడం జరిగింది. ఏదున్నా శాంతియుతంగా జనం యొక్క జనాలకు కావాల్సిన దాని గురించి మేము మాట్లాడుతున్నాం, జనం గురించి అడుగుతున్నాం. ఈ రోజు నువ్వు ఎలక్షన్ వచ్చిన రోజు అన్ని స్కీములు కాల్సి వస్తాయి, 50,000 పోస్టులు అని చేసినావు. ఈ రోజు వరకు దానికి నోటిఫికేషన్ లేదు. ఏమన్నంటే ఎలక్షన్ కోడ్ వచ్చిందంటావు. ఎన్ని ఎలక్షన్లు ఈ రోజు హుజురాబాద్ ఎలక్షన్, సాగర్ ఎలక్షన్, అట్లా ఇంకోటి అది దుబాకా ఎలక్షన్, ప్రతి ఎలక్షన్లో కూడా నీవు ఇట్లనే వాగ్దానాలు చేసి ఇట్లనే ఇచ్చేస్తున్నావు. కానీ నువ్వు ఒక్కటి మాత్రం గుర్తుంచుకోలేదు కేసీఆర్, నీకు ఇచ్చింది ఏదంటే ఏది చేసినా ఏమి చేసినా నీళ్లు నిధులు నియామకాలు అనే దాని మీద ఆ సెంటిమెంట్ ఏదైతే పిల్లలు ఈ రోజు స్టూడెంట్ను వాడుకొని నీవు ఈరోజు గద్దెనెక్కి ఆ రోజు ఇచ్చిన మాటలను తుంగలో దొక్కి నీవేదైతే చేస్తున్నావో నీకు రోజులు దగ్గర పడ్డాయి. నీకు ఏది ఏమున్నా ఈ రోజు చెప్తున్నాం, ఖచ్చితంగా 20 వామపక్ష పార్టీలతోన గంటల సోనియా గాంధీ ఏఐసీసీ ప్రెసిడెంట్ గారు కూడా వాళ్ళు ఖచ్చితంగా మేము మీ కోరి కట్టే కాలం సమయం ఆసన్నమైంది కాబట్టి ఖచ్చితంగా వేస్తాం కాబట్టి తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో స్వాములు శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు విన్నవించింది. దేశంలో ఎక్కువ శాతం మంది కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారని, అందువల్ల వైరస్ ఇబ్బంది అంతగా ఉండదని అన్నారు. విషయమై బోర్డు అధ్యక్షుడు ఎన్ వాసు, సభ్యులు కెఎస్ రవి, కమిషనర్ బిఎస్ ప్రకాష్ నాంపల్లిలోని ఫ్యాన్సీ ఆడిటోరియంలో భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో శబరి యాత్రపై నెలకొన్న అపోహలు, సందేహాలపై అన్ని రాష్ట్రాలకు చెందిన గురుస్వాములు, పలు అయ్యప్ప సేవా సమితి ప్రతినిధులతో సమీక్షించారు. కరోనా మహమ్మారి కారణంగా అయ్యప్ప స్వాముల రాక సగం మేర తగ్గిపోయిందన్నారు. భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు రాధాకృష్ణ మాట్లాడుతూ 41 రోజుల దీక్ష చేసి శబరికి వెళ్లే అయ్యప్ప స్వాములకు అక్కడి బోర్డు తీసుకునే పలు నిర్ణయాలు, ఆంక్షల వల్ల స్వాములు తీవ్ర మనోవేదనకు గురయ్యారని, అందుకే శబరికి వెళ్లే స్వాముల సంఖ్య తగ్గిందని తెలిపారు. త్వరలో బోర్డు నుంచి స్వాములకు అనుకూల నిర్ణయాలు వస్తాయని ఆకాంక్షించినట్లు తెలిపారు. Thank you, Rajikumar, Advisor, Bhaginagar Ayyappa Seva Samiti and President, Telangana Chamber of Agri Traders. Really, we are very much happy to receive your entire body is here with us. ఈ రోజు మనం అంతా అదృష్టవంతులము, ఎందుకంటే ఎంటైర్ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఇంక్లూడింగ్ చైర్మన్, కమిషనర్ మనతో ఉన్నారు ఈ రోజు. థాంక్ఫుల్ టు యూ సార్. అండ్ వన్ మోర్ థింగ్ సార్, భాగ్యనగర్ అయ్యప్ప స్వామి సేవా సమితి is very poor organization. Organized వ్యాపారస్తులము చిన్న చిన్న ఉద్యోగం చేస్తూ భాగ్యనగర్ అయ్యప్ప స్వామి సేవా సమితిని డ్యూరింగ్ కోవిడ్ అవర్ రియల్లీ మనం బయటికి వెళ్ళాలంటే భయపడ్డ రోజులవి అయినా రైట్ ఆఫ్ హ్యావింగ్ పుష్పాలంగార్ on Mangaravulaki day at Shabarimala Sannidhanam that has been accorded to Bhaginagar Ayyappa Seva. For the first time, they came forward and sought our permission to do the Pushpalangar. But they have done it well. They have done it in an exemplary manner. So I hope this year also they will repeat the same performance every year.
As you know, Shabarimala temple, it happens to be a forest temple. It happens to be within the Periyar Tiger Reserve, and we are subject to the stringent forest laws there. So, unlike Tirupati or other temples, we are forced to impose a lot of restrictions at Sannidhanam. You know that from Pamba to Sannidhanam, devotees have to walk from 4.5 kilometers. No vehicle can be provided there. So also it's a tedious journey. The passage or స్వామి శరణమయ్యప్ప శరణం శ్రీ గురువాయూరప్ప. గత 2 సంవత్సరాల నుంచి శబరిమలకు వెళ్ళాలనుకున్న భక్తులు స్వాములు వెళ్ళలేకపోతున్నారు. దానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ బోర్డు పెట్టిన కొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల దర్శనాలే కానివ్వండి, పంబా స్నానమే కానివ్వండి, ఏజ్ ఏదైతే ఉందో ఈ ఏజ్ వాళ్ళే సడన్గా శబరిమలకు వెళ్ళాలని గతంలో పెట్టిన ఆంక్షలకు ఆన్లైన్కి చాలామంది శబరిమలకు వెళ్ళలేక ఇబ్బంది పడ్డారు. ఆ విషయంలో గత 6 నెలల నుంచి భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఉస్మాన్గంజ్ బోర్డుతో ప్రాధాయపడి అయ్యా మీరు ఒక్కసారి ఇక్కడికి రండి, చాలామంది గురుస్వాములకి సమస్యలకు ఎన్నో రకాల వాళ్ళకి డౌట్స్ అనేటివి ఉన్నాయి అంటే వారు వచ్చి టీపీసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ నేతలు మోత్కూల్లో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్ కార్యక్రమం నేపథ్యంలో తమ పార్టీ కార్యకర్తలు నాయకుల అక్రమ అరెస్టులపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని కాచిగూడ డివిజన్ పరిధిలోని కర్ణాటక సాహిత్య మందిరంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కార్పొరేటర్ ఉమా రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో ఆరోగ్య కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమన్నారు. बोके इसको भाई మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపుతో దేశవ్యాప్తంగా 75 సంవత్సరాల స్వాతంత్ర ఉత్సవాల పండుగను 23 ఆగస్టు 15 వరకు కూడా అంటే 2 సంవత్సరాల పాటు దేశంలో నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో, విద్యా సంస్థలతో, సామాజిక సంస్థలతో, రాజకీయ పార్టీలతో కలిసి ఈ యొక్క దేశ స్వాతంత్ర ఉత్సవాల 75 సంవత్సరాల పండుగను ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ అనేటువంటి కార్యక్రమంతో చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా 20 సంవత్సరాల పాటు నిరంతరం
కృషి చేస్తూ మరి ఒక సమర్థవంతమైనటువంటి ఒక నీతివంతమైనటువంటి పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ గుజరాత్ రాష్ట్రాన్ని దేశాన్ని అనేక రకాలుగా అభివృద్ధి దిశలో తీసుకెళ్తున్నటువంటి ఈ సందర్భంగా వారి జన్మదిన సందర్భంగా కూడా భారతీయ జనతా పార్టీ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. అందులో స్వచ్ఛ భారత్ ద్వారా బస్తీలు కాలనీలు శుభ్రం చేయడము, అదేవిధంగా మెడికల్ క్యాంపు నిర్వహించడము, రక్తదాన శిబిరాలు నిర్వహించడము, పేద ప్రజలకు సంబంధించి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడము, పిల్లలకు సంబంధించి పౌష్టికారం అందించడము, హాస్పిటల్లో పాలు పండ్లు పంపిణీ చేయడము. ఈ రకంగా ప్రధానమంత్రి గారి యొక్క జన్మదిన సందర్భంగా వారు 20 సంవత్సరాలు నిరంతరము మరి ప్రజాసేవలో మరి అధికారంలో ఉంటూ నీతివంతమైనటువంటి పరిపాలన అందించిన సందర్భంగా అది కూడా చేస్తా ఉన్నాం. మనకందరికీ తెలుసు, దేశం కోసం అనేక మంది మహానుభావులు త్యాగాలు చేసి పోరాటాలు చేసి మన దేశాన్ని. నిర్మల్ జిల్లా మూమూధోల్లో త్రుటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ యాత్రికులు కుంటాల జలపాతానికి బయలుదేరారు. బాసర సమీపంలో కారు ఎదురుగా రావడంతో డ్రైవర్ బస్సును పక్కకు మళ్లించాడు. దీంతో బురదలో కూరుకుపోయింది. ఈ సమాచారం అందడంతో రంగంలోకి దిగిన సర్పంచ్ రాజేందర్ చేయూత ఇచ్చారు. జేసీబీ సహాయంతో బయటికి తీయించారు. ప్రయాణికులతో పాటు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పవన్ కళ్యాణ్ పై కడప ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు మండిపడ్డారు. రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ ప్రవర్తన వల్ల సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుందన్నారు. కులాలపై మాట్లాడే వారిని సభ్య సమాజంలో తిరగనీయకూడదన్నారు. దళితులు మీకు ఎలా కనిపిస్తున్నారంటూ నిలదీశారు. కళ్యాణ్ గారు నమస్కారం. మీకు నిన్న మీరు రాజమండ్రిలో మాట్లాడిన మాటలు, మీరు చేసిన చేష్టలు చూసిన తర్వాత సభ్య సమాజం సిగ్గుతో తలంచుకుంది. మీరు విప్లవకారులని, ఉద్యమకారులని, చేగువారని, అంబేద్కర్ అని చెప్పి చివరికి ఏంటరా మాట్లాడేది బాబు? నువ్వు కులాలు మాట్లాడతావా? కులాల్లో కూడా కుల విభజన గురించి మాట్లాడతావా? కాపులు, ఒంటరి, బలిజ, తెలగ మన 4 కులాలుగా మార్చుతావా? మీ అందరికీ ఎస్సీలు కొమ్ము కాయాలా? ఏంటి నీ ఉద్దేశం ఏంటి అసలు? అంటే ఎస్సీలు ఎలా కనపడుతున్నారు నాయన? నీకు బానిసల్లా కనపడుతున్నారా? అంటే బానిసలాగా వాడుకుందామని చూస్తున్నావా? నువ్వు పొలిటికల్ పార్టీ పెడితే పెట్టుకో, కులం పేరు మీద పెట్టుకో, ఏం పర్వాలేదు. కానీ మా ఎస్సీలను వాడుకుంటాము, ఎస్సీని మీరు కూడా వెనకాల రండి అంటే మేమైనా గంగిరెద్దులు అనుకుంటున్నావా? మేమైనా మేకలు అనుకుంటున్నావా? మమ్మల్ని ఏమనుకుంటున్నావు బాబు? ఎస్సీలు కూడా వెనకాల రావాలని చెప్తున్నావు. మీరు ముందుకు వెళ్తారా? మీరు పెద్దన్న పాత్ర వేస్తారా? కేసీఆర్ గారేమో ముఖ్యమంత్రిని చేస్తారని ఈ సినిమా మాటలు, ఈ సినిమా డైలాగులు, పంచి డైలాగులు రాసేసి ఎవరో ఇస్తే దాన్ని మాట్లాడేసి మళ్ళీ వెళ్ళిపోతారు. ఎప్పుడు వెళ్ళిపోతారు, ఎక్కడికి వెళ్ళిపోతారు తెలియదు. గిరెల్లో అక్కడికి వెళ్ళిపోతారు, మళ్ళీ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోతారు. దయచేసి కులాల మధ్య చిచ్చు పెట్టకండి. మీ కులాల్లో మీరు ఏమైనా రాజకీయం ఆడుకోండి, కానీ మమ్మల్ని మాత్రం లాక్కండి. దీంట్లో దయచేసి లాక్కండి. మీకు చిన్న వార్నింగ్ కూడా ఇస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు. మీరెవరండి ఎస్సీలని వాడుకోవడానికి? మీరెవరండి మమ్మల్ని వెనకాల తిప్పుకోవడానికి? మాకు అంబేద్కర్ ఉన్నాడు. అంబేద్కర్ వల్ల మీరు ఈరోజు స్టేజ్ ఎక్కి అన్ని విషయాలు మాట్లాడుతున్నారు. వాళ్ళు అంబేద్కర్ రాజ్యాంగం రాష్ట్ర విషయం మీకు తెలుసు కూడా తెలియదు. నాకు వాళ్ళ దేశం గురించి మీకు పరిస్థితులు తెలుసో లేదో కూడా తెలియదు. ఎందుకంటే ఇంత మూర్ఖంగా ఉంటారు మీరు? చదువుకోండి సార్. దయచేసి ముందుకు వచ్చే ముందు, రాజకీయానికి వచ్చే ముందు, ప్రజా జీవితానికి వచ్చే ముందు చదువుకుని రండి. బాగా మంచి మంచి పుస్తకాలు చదవండి, మంచి నాలెడ్జ్ వస్తుంది. సినిమా కథలు కాదు మీరు తెలుసుకోవాల్సింది, ప్రజా జీవితాలు తెలుసుకోండి, సమస్యలు తెలుసుకోండి. ఒక రోడ్డు ఒకటే అర్థమైపోయిందా? మీకు తెలిసిపోయిందా? రోడ్డు ఒకటేనా సమస్య? రోడ్డు సమస్య, అది తప్పగా పరిష్కరిస్తామని చెప్తున్నాము. వర్షాల వల్ల బాగా దెబ్బతిన్నాయని ఒప్పుకుంటున్నాము. దానికన్నా ముందు కోవిడ్ వచ్చింది కదా. కోవిడ్ గురించి ఎప్పుడైనా పట్టించుకున్నావు అసలు? కోవిడ్ విషయంలో ఎవరన్నా చనిపోతారు దగ్గరికి వెళ్ళావా? ఏదైనా హాస్పిటల్కి వెళ్ళావా? పలకరించావా? పేదరికం గురించి ఎప్పుడైనా మాట్లాడావా?
ఎప్పుడు కులాల గురించి. విశాఖ జిల్లా ఆరిలోవ ప్రాంతంలో అన్యమత ప్రచారానికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో తమ మతాన్ని కించపరిచారని ఆరోపిస్తూ కొంతమంది పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. కరోనా నిబంధనలు పాటించకుండా మత ప్రచారం ఏమిటంటూ మండిపడ్డారు. నిలదీసినందుకు ఎస్సీ కులమస్తులమంటూ తమపై కేసులు పెడుతున్నారంటూ ఆరోపించారు. హిందువులను కించపరిచే విధంగా మత ప్రచారం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే హిందువులంటే అంత హీనంగా కనబడుతున్నారా? అంటే హిందువులంటే అంత హీనంగా కనబడుతున్నారా? ఆ మట్టుకు మేము మీడియాకి ఇచ్చుకోవాల్సిన సందేశం శ్రీకాకుళం జిల్లాలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. సంతబొమ్మలి మండల బోరుభద్ర గ్రామంలో చైన్ స్నాచింగ్ జరిగింది. పార్వతి అన్న మహిళ మెడలో ఉన్న 5 తులాల బంగారాన్ని దుండగులు లాక్కున్నారు. అంతటితో ఆగకుండా ఆమెను చంపేందుకు యత్నించారు. నిందితుల్లో ఒకరిని అదే గ్రామానికి చెందిన ఆనందరావుగా గుర్తించారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండడంతో శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కేసు విచారణలో ఉంది. నాకు డబ్బులు లేక పెళ్ళొస్తే వస్తూ పెంచింది పెరుగుతున్నాను ఇంకా నాకు లేవు కొట్టుకొట్టుకుని అద్దె డబ్బుల డబ్బులు దాన్ని ఈ పెద్దగా వాళ్ళు కాదు కదా అంటే రాజేశ్వరు కదా బంగారు పాప రాజేశ్వరు ఆటికే డబ్బులు అడగడా అది ఇస్తారు కదా అంటే ఆటికి నేను అడగను మీ ఆవిడ ఉంటుంది మీ ఆవిడ అదే ఈ ఫోటో తెస్తుంది అదే చేస్తారు ఆవిడ అయితే అది చూసినప్పుడైతే నేను మిల్లు కట్టాను 10,000 రూపాయలు 50,000 అయిపోయింది అన్నాడు. 50,000 అయిపోయింది నాకు అక్కర్లేదు కానీ 50,000 అయిపోయింది మిల్లు నువ్వు ముసలిదా నీ దగ్గర డబ్బులు ఉంటాయి నాడిగేటే నువ్వు అప్పుడు ఏమైనా అప్పించావా? ఎప్పుడు ఒకసారి కూడా ఇవ్వలేదు. వస్తువు అండి డబ్బులు కాదు ఆడు ప్రాణాలు వస్తువులకే ఎలా చూసాడండి కిందవుతాడు కదా కొట్టుంటే నాకు భయం లేకపోయింది
ఈ మధ్య గ్రాంట్ ఓపెన్లకు లేదు గ్రాంట్ ఓపెన్ కొట్టేస్తారు షాప్ అక్కడ మీ షాప్ ఉందా ఏం షాపు బంగారు బాండ బజ్జీలు మా ఆయన బాంది షాప్ పక్కన ఉన్నదా అయితే మీరు చూసండి వస్తువుల మ్యాటర్ని మీ ఆయన ఎంత గ్రాంట్ ఉన్నారు గ్రాంట్ దూడ మీరు కదా అది చుట్టుపక్కల చూసండి చూసి తక్కువ చదివేసండి మూపరాంగ వస్తుంది బుర్రం ఎక్కువ పెద్ద పూత రక్తం ఇంటి నిండా రక్తం చూడండి ఇంటి నిండా రక్తం అందులో ఇప్పుడు మరొక్కసారి హెడ్లైన్స్ చూద్దాం. అయ్యప్ప దర్శనానికి స్వాములు భారీగా తరలి రావాలని ట్రావెల్ కోర్ బోర్డు వినతి. కరోనా టీకా దేశవ్యాప్తంగా చాలా మంది తీసుకున్నట్లు వివరణ. అక్రమ అరెస్టులపై కాంగ్రెస్ ఆగ్రహం. మోత్కూర్లో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం. కాచిగూడలో ఆదర్శంగా మోడీ జన్మదినం. కర్ణాటక సాహిత్య మందిరంలో ఉచిత వైద్య శిబిరం. బురదలో కూరుకుపోయిన బస్సు. కుంటాల సర్పంచ్ చేయూతతో అంతా క్షేమం. విశాఖ జిల్లా ఆరిలోవలో అన్యమత ప్రచారం. పోలీస్ స్టేషన్ ఎదుట హిందువుల ఆందోళన. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.